ఈరోజు మనం వరికుచ్చుల గురించి తెలుసుకుందాం. వరికుచ్చులు అంటే ఏంటో తెలుసా మీకు? వరికుచ్చులు అంటే వరి కంకులు ఉంటాయి కదా, వరి కంకులతో వాటిని చక్కగా అల్లి వాటిని కుచ్చులు కుచ్చులుగా తయారు చేస్తారు. అంటే ఫస్ట్ మన పొలంలో ఉన్న వరి పంట దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని ఆ కంకుల్ని తెచ్చుకొని వాటిని చక్కగా ఇలా అల్లుతారనమాట. జడలుగా అల్లుతారు. ఇలా చక్కగా అల్లుతారు. వాటిని అల్లి అంటే ఇలా వెళ్ళేసరికి ఇలా అవుతుందన్నమాట. చక్కగా ఇలా అల్లుతారు. వాటిని ఇలా అల్లి వాటిని తోరణాలుగా గుమ్మాలకు కడతారు. అలాగే ఇంకా పక్షులు మనకి రైతు జీవితంలో పక్షులు రైతులతో సహజీవనం చేస్తూ ఉంటాయి. అవి పొలంలో ఉన్న అనేక రకాల క్రిములని, కీటకాలని అవి తిని రైతుకు మేలు చేస్తాయి. అందుకని మేలు చేస్తున్న పక్షులకి ఈ రైతులు ఏం చేస్తారంటే ఆ గింజల్ని అంటే మళ్ళీ పంట ఎప్పటికో చాలా కాలం అవుతుంది కదా పంట రావటానికంటే, మళ్ళీ డిసెంబర్ వరకు పంట రాదు. అంతవరకు వాటికి ఆహారం లేకుండా ఉంటాయని ప్రతి రైతు ఆ కంకులను తీసుకొచ్చి చక్కగా కుచ్చులుగా తయారు చేసి లేకపోతే తోరణాలుగా తయారు చేసి గుమ్మాలకు కడతారు. అంటే ప్రతి రైతు గుమ్మం ముందు అంటే విలేజ్లో అందరి ఇళ్ళ ముందు ఈ కుచ్చులు వేలాడుతూ ఉండేవి. దానివల్ల అవి మళ్ళీ డిసెంబర్ వచ్చే వరకు చక్కగా మళ్ళీ నెక్స్ట్ పంట వచ్చే వరకు వాటిని తింటూ ఎంజాయ్ చేస్తాయి. ఉదయాన్నే చక్కగా వాళ్ళందరినీ ఆహ్లాదపరుస్తాయి. అలాంటి పక్షులకి ఇప్పుడు రైతు కూడా పక్షులని మర్చిపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు విలేజ్లో కూడా ప్రతి ఇంటి ముందు కంకులు కట్టట్లేదు. అలాగే ఇంకా రైతులు ఇంకా ఆ ఊర్లో ఉన్న ప్రతి గుళ్ళో కూడా కంకులు కట్టేవారు. బడి దగ్గర కట్టేవారు, అలాగే పెద్ద పెద్ద చెట్ల దగ్గర కట్టేవారు. అలాగే ఎటు చూసిన ఊరంతా కంకులు కనిపించాయి. ఇప్పుడైతే విలేజ్లో కూడా కంకులు కనిపించట్లేదు. అలాగే ఇంకా మరి ఈ కంకులను అందరినీ గుర్తు చేయడం కోసమే ఈ వీడియో. నేను కష్టపడి కంకులు చేయడం నేర్చుకుని మన స్కూల్లో ఎప్పుడు కడతాం మనం. అవి ఇప్పుడు ఉదయాన్నే 6-7 కలా వస్తాయి. వచ్చి చక్కగా ఒక గింజ ఒలిచి ఎవరినో వచ్చి డిస్టర్బ్ చేస్తామని ఇది ఇలా తీసుకుని వెళ్ళిపోతాయి. తీసుకుని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తాయి. రోజు 2-3 సార్లుగా వచ్చేవి తీసుకుని వెళ్ళి తింటూ ఉంటాయి. సో దీన్ని చూసిన నాకు పిల్లలందరికీ కూడా వీటిని అందజేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అంటే వాళ్ళు తెలియజేస్తే బాగుంటుంది కదా అని. అలాగే ఇంకా ఈ టైంలో విలేజ్లో రైతులు అందరూ కూడా అంటే చాలామందికి చల్లడం వచ్చు. మళ్ళీ మర్చిపోకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరి ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి చక్కగా అల్లి అందరూ మీ గుమ్మం ముందు పెట్టండి. ఎందుకంటే మన పురాణాల్లో కానీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే ఎవరైతే కష్టాలు పడుతూ ఉంటారో అంటే వాళ్ళ చెడు కర్మలు పోవాలంటే కనుక ప్రతిరోజు ఒక దోసిలి అంటే ఒక గుప్పెడు ధాన్యపు గింజల్ని పక్షులకు ఆహారంగా వేస్తే మన చెడు కర్మలు కొంచెం కొంచెంగా నశిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఈ వరి గింజలను కట్టుకోవడం మూలంగా పక్షులు ఆహారంగా తీసుకుంటాయి కదా, దానివల్ల మన చెడు కర్మలు నశిస్తాయి, వాటికి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అందులో ఇప్పుడు వాటికి చాలా అవసరం. ఈ వేసవికాలం పాపం చాలా ఎండలు తాళలేక వాటికి ఆహారం దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ టైంలో వాటికి ఆహారము నీరు అందిస్తే పక్షులు చాలా సంతోషంగా ఉంటాయి. సో ఇది మేము కంకులు కానీ ఇది తయారు చేయడం చాలా కష్టమైన పని, అలాగే ఖర్చుతో కూడింది కూడా. ఎందుకంటే పొలం నుంచి మనం దీన్ని తెచ్చుకోవాలి. గడ్డి వస్తుంది కదా, వరి అంతా తెచ్చుకోవాలి. వరి పనలు అంటారు. ఆ పనలు తెచ్చుకొని మనం ఏం చేయాలి, ఆ పనల నుంచి ఈ కంకుల్ని వేరు చేయాలి. ఈ కంకులు వేరు చేసిన తర్వాత ఈ కంకులన్నిటినీ మళ్ళీ మనం చక్కగా ఇలా అల్లాలి. అల్లిన వాటిని అన్నిటివి కూడా మళ్ళీ మనం తోరణాలుగా అలాగే కుచ్చులుగా తయారు చేయాలి. అయితే అంటే కుచ్చులు అంటే ఇలా అనమాట. దీన్ని నేను చక్కగా నేర్చుకుని చక్కగా తయారు చేశాను. దీన్ని మనం చక్కగా మన గుమ్మం ముందు దీన్ని ఇలా పెట్టుకుంటే కనుక చక్కగా అవి వచ్చి తింటూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా దానికి ఆహారంగా ఉంటాయి ఈ కుచ్చులు. అలాగే మిద్దె తోటలు ఉంటాయి కదా, చాలామంది మిద్దె తోటలు పెంచుతూ ఉంటారు. ఆ మిద్దె తోటలో వీటిని వేలాడి కడితే ఆ తోటల్లోకి వచ్చే పక్షులు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి చక్కగా న్యాచురల్ ఫుడ్ కదా ఇది. చాలామంది పక్షులు పెంచుతూ ఉంటారు కదా, న్యాచురల్ ఫుడ్ పెడితే అవి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాయి. సో వీటిని మీరు ప్రతి ఒక్కళ్ళు అంటే నేను కొన్ని తయారు చేశాను, దగ్గర ఒక 100 వరకు తయారు చేయగలిగాను. అయితే ఇంకా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, సమ్మర్ హాలిడేస్ అంటే ఇదొకటి నేను అప్పుడప్పుడు చేసేదాన్ని, కాకపోతే కొంతమందికే ఇచ్చేదాన్ని. కాకపోతే దీన్ని నా వీడియో ద్వారా చాలామంది ఇది చూసి మీరు కూడా తయారు చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వగలిగితే పక్షులకి మనం మళ్ళీ వరి కుచ్చుల్ని అందరికీ పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా అయితే కాకపోతే దీనికి చాలా ఖర్చు అయింది. అలాగే దీన్ని చాలామందితో నేను తయారు చేయించాను. దీని కాస్ట్ వచ్చి 175 రూపీస్ అయింది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి దీన్ని మీరు తీసుకోవచ్చు. బాగుంది కదా ఇది. అలాగే వరి తోరణాలు, చాలా రాష్ట్రాల్లో వరి తోరణాలు కడతారు. ప్రతి శుక్రవారం దానికి చక్క బొట్టు పెట్టి వరి తోరణం ఇంటికి కట్టుకుంటే కనుక లక్ష్మీదేవి వస్తుందని చాలామంది నమ్ముతారు. మనకు లక్ష్మీదేవి వచ్చినా రాకపోయినా మనం పక్షులకి ఆహారం పెడతాం కదా, ఎవరికైనా ఆహారం పెట్టినప్పుడు మనల్ని దీవిస్తే కదా, అంటే మనం ఎవరైనా ఏమైనా పెట్టినప్పుడు వాళ్ళు మంచి జరగాలని కోరుకుంటారు కదా. మరి పక్షులు చక్కగా అలా కోరుకుంటాయి కదా మన ఆహారం తిని, అది మనకు మంచి జరుగుతుంది కదా. సో వాటి ఆశీర్వాదం మనకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ పక్షులకి ఆహారం పెట్టండి, మంచినీరు ఇవ్వండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, వీలైతే దీన్ని కూడా మీ ఇంట్లో వేలాడదీయండి.